మాలికాపురం అనే గ్రామంలో వెంకట్రావు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎంత శాంతమూర్తో ఆ ఊరు కూడా పైకి అంతే శాంతంగా కనిపించేది. కాని గ్రామం లోపల మాత్రం ముసురు ఆవహించింది. వెంకట్రావు చిన్నతనం నుంచే తండ్రిచ్చిన స్ఫూర్తితో నిజాయితీగా జీవిస్తూ ఉండేవాడు. ఓ రోజు వెంకట్రావు దగ్గరికి ఊరి వాళ్ళొచ్చారు. ఏమయ్యా వెంకట్రావు, ఎట్టాగున్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటంతా ఇలా ఉన్నపళంగా ఇంత దూరం వచ్చారు? మరేం చేయమంటావు వెంకట్రావు? నీతి నిజాయితీ అంటూ ఊర్లో ఉన్న ఇల్లు వదిలేసి ఇలా ఊరి చివరన బతుకుతున్నావు. మా నాన్న నాకిచ్చిన ఆస్తి ఇదే బాబాయ్. నీతి, నిజాయితీ, సత్యం. నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా సరే నేను మాత్రం వీటిని తప్పను. సరేరా, మేం చెప్తే నువ్వెప్పుడు విన్నావు కనుక నా సంగతి అలా ఉంచండి బాబాయ్. మీరేంటి ఉన్నపళంగా ఇట్టా వచ్చారు? మరేం లేదురా, మీ నాన్న తర్వాత ఊర్లో ఏ సమస్య వచ్చినా దాన్ని నిష్పక్షపాతంగా న్యాయంగా పరిష్కరించేది నువ్వే కదా, అందుకే నీ దగ్గరకొచ్చాం. ఇంతకీ ఏమైంది బాబాయ్? ఊరి చివర 15 ఎకరాల తోట ఉంది కదా, ఆ వివాదం మళ్ళీ మొదలైందిరా. ఏంటి, మళ్ళీ మొదలైందా? కిందటిసారి అంతా బాగానే ఉంది కదా బాబాయ్, అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నాను. లేదురా, ఆ తగాద మళ్ళీ మొదలైంది. ఈసారి వాదన పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఊరంతా అల్లకల్లోలంగా మారిపోయింది. దగ్గర్లో జాతర కూడా ఉంది. ఈ గొడవ వల్ల ఊరు రెండుగా విడిపోయిందిరా. మాకేం చేయాలో పాలుపోక ఇలా నీ కాడికొచ్చాం. అయ్యో, ఎంత పని జరిగింది బాబాయ్. సరే, నేను రేపు ఊర్లోకొస్తాను. ఆ పంచాయతీ ఏంటో చూద్దాం. నీకోసమే చూస్తున్నాం. సరే, రేపు మర్చిపోకుండా రా వెంకట్రావు. అట్టాగే బాబాయ్, మీరు వెళ్ళిరండి అని చెప్తాడు వెంకట్రావు. వెంటనే ఊరివాళ్లు అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఊర్లోకొస్తాడు వెంకట్రావు. అంతా అక్కడ సమావేశమవుతారు. బాబాయ్, ఇప్పుడు చెప్పండి, ఆ 15 ఎకరాల గొడవేంటి? ఏమైంది? మరేం లేదురా వెంకట్రావు, ఆ పొలం మీద వివాదం జరుగుతున్న విషయం నీకు తెలియంది కాదు. అవును పెద్నాన్న, గతంలో ఓసారి చక్కబెట్టాం ఆ విషయాన్ని. అదే వివాదం ఈసారి ఇంకాస్త ముదిరింది. అయ్యో, అసలు ఏమైంది పెద్నాన్న? ఆ పొలం అసలు హక్కుదారు కాళయ్య మావయ్య. కోటేశేమో ఆ భూమి తనదే అని అంటున్నాడు. ఆ మూర్ఖుడి గురించి నీకు తెలిసిందే కదా. అవును బాబాయ్, తను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళంటాడు. అదేనయ్యా సమస్య. ఇప్పుడు వాళ్ళిద్దరి కారణంగా ఊరు 2 భాగాలుగా విడిపోయింది. ఒకరితో ఒకరికి పట్టం లేదు. మరి కొద్ది రోజుల్లో ఊరి జాతర కూడా ఉంది. ఊర్లో పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. మరేం పర్లేదు బాబాయ్, ఏదో ఒకటి చేద్దాం. జాతర సమయానికి అంతా కలిసికట్టుగా ఉండేలా చూద్దాం. అప్పుడు గుంపులో ఉన్న కిట్టయ్య అనే వ్యక్తి ఇలా అన్నాడు. ఏం చూస్తావు వెంకట్రావు? అసలు నీ మాట వాళ్ళు వింటారని నమ్మకం ఏంటి చెప్పు? అయినా అసలు నువ్వు నిష్పక్షపాతంగా న్యాయమే చెప్తావని మేమెలా నమ్మాలి? ఊరుకోరా, అసలు నీకు వెంకట్రావు అంటే ఎప్పుడూ పడదు. ఇన్నాళ్ళు ఊళ్ళో సమస్యలన్నీ పరిష్కరించింది వెంకట్రావు కాదు, మనం చూడలేదా ఏంటి? అసలు సమస్యలన్నీ అతనే సృష్టించి అతనే పరిష్కరిస్తున్నాడేమో, ఎవరికి తెలుసు? ఇప్పుడు కూడా కోటేశుకి ఈ సలహా ఇచ్చింది కూడా వెంకట్రావే ఏమో అని నా అనుమానం. నువ్వు ఊరుకో కిట్టయ్యా, ఎప్పుడూ ఇట్టాగే అంటూ ఉంటావు. నువ్వు బయలుదేరు వెంకట్రావు, వాడి గురించి నీకు తెలిసిందే కదా. మరేం పర్లేదు పెద్దనాన్న, కిట్టయ్య మామ అనుమానం కూడా నేను తీరుస్తాను. నేనెన్నడూ అసత్యం చెప్పలేదు, ఇకపై కూడా చెప్పబోను. మాకు తెలుసులేరా, నువ్వు బయలుదేరు. సరే పెద్దనాన్న, నేను రేపు కలుస్తాను అని చెప్పి వెంకట్రావు అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఈ సమస్యని ఎలా అయినా పరిష్కరించి తాను నిష్పక్షపాతంగా చెబుతాను అనే మాటని నిరూపించుకోవాలని అనుకుంటాడు. అన్ని కోణాల్లోనూ దీన్ని పరిష్కరించే మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు. మరో 2 రోజుల తర్వాత పంచాయతీలో, పెద్దనాన్న, కాళయ్య మావయ్య కోటేశు వచ్చారా? ఆ వచ్చారు వెంకట్రావు. కోటేశు, నీ కిందటిసారి చెప్పాను కదా ఎలాంటి రచ్చ చెయ్యొద్దు అని. ఆ పొలం కాళయ్య మావయ్యదే అని. మళ్ళీ ఇదేంటి? ఆ పొలం మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. కావాలంటే నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇదిగో కాగితాలు. సాక్ష్యాలా? ఏవి? ఇలా ఇవ్వు. నిజమే, ఇదేంటి? ఈ పొలం
కాళయ్య మావయ్యది కదా, నీ దగ్గర పొలం పత్రాలు ఎందుకున్నాయి? నీ పేరెందుకుంది? అది నా పొలమే అంటే మీరెవ్వరూ నమ్మడం లేదు కదా, అందుకే ఈసారి సాక్ష్యాలతో సహా వచ్చాను. బాబు, అవి దొంగ పత్రాలు. నా దగ్గర కూడా పత్రాలున్నాయి, కావాలంటే చూడండి. కాళయ్య మావయ్య, నీ దగ్గర కూడా ఉన్నాయా? ఏదిలా ఇవ్వు. అవును, ఆ 15 ఎకరాలు నీ పేరు మీద ఉన్నట్టు ఇందులో రాసుంది. అవును బాబు, అది నా పొలమే. మా తాతల నాటి పొలం. తరతరాలుగా దాన్ని సాగు చేస్తూ వస్తున్నాం. కానీ ఈ కోటేశేమో నా పొలాన్ని అక్రమంగా లాగేసుకోవాలని అనుకుంటున్నాడు. లేదు వెంకట్రావు, అది నా పొలమే. ఈ కాళయ్యే అబద్ధం చెప్తున్నాడు. ఏంటి మావయ్య ఇది? ఇద్దరి దగ్గర పత్రాలున్నాయి, నాదంటే నాదని అంటున్నారు. సరే, కోటేసు పొలం కూడా నీ దాని పక్కనే కదా, రేపొచ్చి సరిహద్దు రాళ్లు చూస్తాను. అలాగే నీ పొలం పత్రాలు కూడా నాకివ్వు కోటేసు. సరే, తీసుకోండి. నాకేమైనా భయమా? నేను నిజమే చెప్తున్నాను. ఈ కాళయ్య నా పొలాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. సరే సరే, మరో 2 రోజుల తర్వాత మరోసారి పంచాయతీ పెట్టుకుందాం అని చెప్తాడు వెంకట్రావు. ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాత్రి వెంకట్రావు ఇంటికి వెళ్తుండగా చీకట్లో కాళయ్య పొలం దగ్గర ఎవరో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. దూరం నుంచి గమనించి చూస్తాడు. చూస్తే కోటేసు సరిహద్దు రాళ్లను తారుమారు చేస్తూ కనిపిస్తాడు. ఆ మరుసటి రోజు పంచాయతీలో, కోటేసు, నీ పొలం దగ్గర సరిహద్దు రాళ్ళు బాగానే ఉన్నాయా? సరిహద్దు రాళ్ళా? వాటికే నిక్షేపంగా బాగానే ఉన్నాయి. అయినా అది మొత్తం 20 ఎకరాల పొలం. దానిలో నుంచే 15 ఎకరాలు తన పేరు మీద ఉన్నట్టుగా రాసుకున్నాడు ఈ కాళయ్య. లేదు బాబు, ఆ 15 ఎకరాలు నావే. కోటేసు అబద్ధం చెప్తున్నాడు. సరే పదండి, ఓసారి పొలం వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్లి చూస్తారు. అక్కడ కాళయ్య చెప్పినట్టు తన పొలానికి కోటేసు పొలానికి మధ్య సరిహద్దు రాళ్లు కనిపించవు. దీంతో ఓ, నేను చెప్పానా కాళయ్య అబద్ధం చెప్తున్నాడు అని? ఈ మొత్తం 20 ఎకరాలు నావే. లేదయ్యా, ఇందులో ఏదో మోసం జరిగింది. బా, నువ్వు శాంతంగా ఉండు మావయ్య. నాకు తెలుసు. కోటేసు, నువ్వు రాత్రి ఇక్కడ రాళ్లు మార్చడం నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడు నిజం చెప్పు. నేను రాళ్లు మార్చడం ఏంటి? అయినా నా పొలంలో నేనెందుకు రాళ్లు మారుస్తాను? ఇక్కడ అంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా నన్నే అనుమానిస్తున్నారా? నిజం చెప్పు కోటేసు, నిన్నెవ్వరూ ఏమీ అనరు. నేను నిజమే చెప్తున్నాను. అయినా కాళయ్య నీకేమైనా డబ్బిస్తాను అన్నాడా ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు. నేను చెప్పానా వెంకట్రావు మోసగాడు అని? ఇప్పుడు చూడండి, కోటేసుపైనే అనుమానపడుతున్నాడు అన్నాడు కిట్టయ్య. లేదు, నేను రాత్రి నా కళ్ళారా చూశాను. ఏదైనా ఉంటే సాక్ష్యం చూపించి మాట్లాడు. వీళ్ళంతా నువ్వు నిష్పక్షపాతివని అంటూ ఉంటారు కదా. లేదంటే నువ్వు న్యాయంగా చెప్పడం లేదని ఒప్పుకొని పొలం కోటేసుకిచ్చేయి. సరే, నాకు మరో 2 రోజుల సమయం ఇవ్వండి అన్నాడు వెంకట్రావు. సరే వెంకట్రావు, ఏం చేస్తావో త్వరగా చేయవయ్యా అని చెప్పి అక్కడ్నించి అంతా వెళ్ళిపోయారు. వెంకట్రావు బాగా ఆలోచిస్తాడు. తప్పు కోటేసుదే అని తెలిసినా సాక్ష్యం లేకుండా ఏమీ చెయ్యలేడని అర్థమవుతుంది. దీంతో పాత పత్రాలను కూడా తీసుకుని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అందులో పొలం కాళయ్య పేరు మీద ఉంటుంది. 2 రోజుల తర్వాత పంచాయతీలో ఊరి పెద్ద, వెంకట్రావు, ఆ పొలం వివాదం ఈ రోజైనా తేలుతుందా లేదా? నీ తీర్పేంటి? ఊరందరం ఎదురు చూస్తున్నాం. చెప్తాను పెద్దనాన్న. వీళ్ళిద్దరూ ఈ పొలం నాదంటే నాదని అంటున్నారు. మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు ఏ రకంగా చూసినా ఈ పొలం కోటేసుదే అని అనిపిస్తోంది. అయ్యో బాబు, అదేంటి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? అది తరతరాల నుంచి వస్తున్న పొలం బాబు. దాన్ని నమ్ముకొని ఉన్నాను. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ భూ తల్లిని మాత్రం అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. అదంటే పానం బాబు నాకు. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి అది నా పొలం అంటే నాకేం చేయాలో పాలుపోక మీ దగ్గరకొస్తే మీరే నాకు అన్యాయం చేస్తారా?
అన్నాడు కాళయ్య. కాళయ్య మామ, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఇంకేం మాట్లాడతావు? ఇక్కడ ఆధారాలు స్పష్టంగా ఉంటే ఇంకా ఆ పొలం నాదే. ఇంకా ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి లేదు. సరే సరే, ఈ పొలం నీదే అని కాగితాలు కూడా ఉన్నాయి. మరి ఈ పాత కాగితాల సంగతి ఏంటి? ఇందులో కాళయ్య పేరు మీద పొలం ఉన్నట్టుంది. పత్రాల్లో మార్పులు స్పష్టంగా కనిపించాయి. అంటే అది అది ఏంటి కోటేశు, ఎందుకు తడబడుతున్నావు? మాట్లాడు, ఏమైంది? ఏంటి కోటేశు, ఈ పత్రాలేంటి? నువ్వు చూపించిన పత్రాలేంటి? కోటేశు మౌనంగా ఉంటాడు. అక్కడంతా కూడా నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంటుంది. కాసేపటికి అందరూ కోటేశుని ప్రశ్నించడం మొదలు పెడతారు. అప్పుడు కోటేశు తడారిన గొంతుతో, తప్పయింది. నిజం నుంచి పారిపోవడం అన్నది నిప్పుల్లో నడిచినట్టే అని నాకు తెలిసొచ్చింది. నన్ను క్షమించండి అయ్యా. చూసావా కోటేశు, నువ్వు కాళయ్య మామని మోసం చేయాలని చూసావు. కానీ నిజానికి ఇప్పుడు నువ్వే అందరి ముందు నవ్వుల పాలయ్యావు. నాకు బాగా బుద్ధి వచ్చిందయ్యా. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఇప్పటికైనా తెలుసుకున్నావు, అదే చాలు. కాళయ్య, నన్ను క్షమించు. ఇకపై నిన్నెప్పుడూ నేను బాధ పెట్టను. సంతోషం, నా పొలం నాకు దక్కింది. అదే నాకు 10,000. వెంకట్రావు, నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. పర్వాలేదు మావయ్య. ఏం కిట్టయ్యా, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? నమ్ముతాను, కానీ నిన్ను కాదు. నువ్వు నిరూపించిన నిజాన్ని నమ్ముతాను. వాడి మాటలకేం గాని వెంకట్రావు, నువ్వు మళ్ళీ సత్యాన్ని నిరూపించి మీ నాన్న పేరుని నిలబెట్టావయ్యా. శభాష్! నిజాన్ని దాచడానికి చేసిన ప్రయత్నాలు కొంతకాలం విజయం సాధించిన నిప్పులాంటి నిజం ఎప్పుడూ వెలుగులోకి వచ్చి తీరుతుంది పెద్దనాన్న. నిజమే వెంకట్రావు. సరే, ఇక సమస్య తీరిపోయింది కదా. ఇక ఎంచక్క అందరం కలిసి ఊరి జాతరని చేసుకుందాం అని చెప్తాడు వెంకట్రావు. ఇక ఆ తర్వాత అందరూ ఊరి జాతరను చక్కగా కలిసి జరుపుకొని సంతోషంగా ఉంటారు. రామభద్రపురం అనే గ్రామంలో రాజశేఖర్ అనే వ్యక్తి చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతని భార్య పేరు భాగ్యం. పేరుకే భాగ్యం కాని ఆమె చాలా పిసినార్తి. భాగ్యలక్ష్మి కూడా భర్త ఇంటి ఖర్చుల నిమిత్తం ఇస్తున్న డబ్బును ఆదా చేస్తూ ఇరుగు పొరుగు వారికి వడ్డీకి అప్పులిస్తూ ఉంటుంది. వారికి 2 పిల్లలు, గణేష్, కమలలు. ఒకరోజు పొద్దున్నే రాజశేఖర్తో భాగ్యలక్ష్మి ఇలా అంటుంది. ఏంటండి, ఎందుకని పిల్లల్ని కొత్త మంచం మీద పడుకోబెట్టారు? కొత్త మంచమా? మన పెళ్ళైన కొత్తలో మీ పుట్టింటి వాళ్ళిచ్చిన మంచం అది. ఇప్పటికి 10 ఏళ్లవుతోంది. ఇంకా దాన్ని కొత్త మంచం అంటారా ఎవరైనా? 10 ఏళ్ల కిందటిదైనా 2 ఏళ్ల క్రిందటిదైనా వాడకుండా ఉన్నప్పుడు కొత్తదే కదా అవుతుంది. ఇన్నాళ్లైనా నేను వాడకుండా ఉంచిందే మన కూతురికి సారిగా ఇచ్చి పంపించాలనే కదా. చాలే ఆపవే. 10 ఏళ్లైన వస్తువుని వాడకుండా ఉంచిందే కాక తిరిగి పాపకు సారిగా ఇచ్చి పంపిస్తాను అంటున్నావు. పెళ్లి కాకముందు అందరూ నీకు కాస్త పొదుపు ఎక్కువ అని చెప్పారు. కానీ మరీ ఇంత పిసినారివని అనుకోలేదు. చాలండి, ఈ పొదుపంతా ఎవరికోసం? మన కోసం, మన పిల్లల కోసమే కదా. ఉన్న వసతుల్ని వారి నుండి తీసేసి తిరిగి వారి కోసమే అంటావేంటి భాగ్యం? నువ్వు ఎప్పటికీ మారుతావో ఏంటో. సరేలే, పిల్లల్ని తయారు చెయ్యి. నేను దుకాణానికి వెళ్లే ముందు పిల్లల్ని బడిలో వదిలి వెళ్తాను. అలా రాజశేఖర్ చెప్పేసరికి భాగ్యం పిల్లల్ని తయారు చేసి వారికి సద్దనం పెట్టి మధ్యాహ్నం తినడానికి డబ్బాలో ఆహారాన్ని కట్టి పిల్లల చేతికిస్తుంది. ఈరోజు ఏం కూర చేశావమ్మా? ఈరోజు కోడిగుడ్ల కూర చేశానమ్మా, కడుపు నిండా తిను. అమ్మో, కోడిగుడ్ల కూర? నాన్న, నేనీరోజు బడికి వెళ్ళను. దయచేసి నన్ను ఒక్కరోజు క్షమించి వదిలేయండి అన్నాడు గణేష్. కూరకి నువ్వు బడికి వెళ్ళడానికి సంబంధం ఏంటి గణేష్? బడిలో భోజన సమయంలో స్నేహితులందరం కూరలు ఇచ్చిపుచ్చుకుంటాను నాన్న. అమ్మ ఒక కోడిగుడ్డు 4 ముక్కలు చేసి అందులో ఒక ముక్క నా డబ్బాలో పెడుతుంది. అది చూసిన నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు నాన్న. పిల్లలకి మరీ బొత్తిగా పావు ముక్క వేయడం ఏంటి భాగ్యం? గుడ్డు పాలంగా కుడ్డు తింటే
పిల్లలా రాయించుకోలేరండి. చాలే ఆపు భాగ్యం. నువ్వు నీ పిసినార్తనం రాను రాను బొత్తిగా పిల్లల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ లేకుండా పోతుంది. మహాప్రభు, మళ్ళీ మొదలు పెట్టారా? బడికి ఆలస్యమవుతోంది. బడి దగ్గర విడిచిపెట్టి మీరు మీ దుకాణానికి వెళ్ళండి ఈ జన్మకి భాగ్యం మారదు. అని మనసులో అనుకుంటూ రాజశేఖర్ పిల్లలతో ఇంటి నుండి బయలుదేరుతాడు. భాగ్యం కూరగాయలు కొనడానికి బజార్కి వెళ్తుంది. ఈ దొండకాయలేలా? కిలో 5 రూపాయలమ్మా. మరి బెండకాయలేలా? కిలో 4 రూపాయలమ్మా. చిక్కుళ్ళు? అవి కూడా 4 రూపాయలమ్మా. వంకాయలెలా ఇస్తున్నావు? కిలో 3 రూపాయలకి ఇస్తున్నానమ్మా. ఇంతకీ తమరికి ఏం కావాలో చెప్పండమ్మా. ఈ ఒక్క దుంప ఎంతకిస్తావో చెప్పు. అన్ని కూరగాయల ధరలు అడిగి ఒక్క దుంప కావాలంటావేంటమ్మా? అన్ని ధరలు తెలుసుకుంటున్నాను. తప్పేంటి? ఇంతకీ దుంప ఎంతకిస్తావో చెప్పు. నేను కూరగాయల్ని కిలోల్లోనే అమ్ముతాను. ఇలా 1-2 ఇవ్వనమ్మా. అలా ఇచ్చేటందుకు వేరే వాళ్ళని చూసుకో. వెళ్ళవమ్మా వెళ్ళు. పొద్దున్నే మంచి బేరమే తగిలింది. ఇంకాస్త సేపు ఆగితే కొడతాడేమో వీడు అనుకుంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా బజార్ నుంచి తిరిగొస్తూ పక్కింటి మీనాక్షి బీరకాయ పాదు కనిపిస్తుంది. మీనాక్షితో మాటలు కలిపి ఒక పెద్ద బీరకాయని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. హమ్మయ్యా, ఈ బీరకాయతో ఒకరోజు కూర చేస్తాను, దాని పొట్టుతో ఇంకొక రోజు పచ్చడి చేస్తాను. 2 రోజుల వరకు ఏ కూరలు కొనవలసిన పనిలేదు అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో దుకాణంలో పనిచూసుకుని ఇంటికొస్తాడు రాజశేఖర్. భాగ్యం, ఇలా వచ్చి అన్నం వడ్డించు. వస్తున్నానండి అంటూ భాగ్యం వచ్చి అన్నం వడ్డిస్తుంది. రాజశేఖర్ అన్నంలో రసం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. రసం పాడవడంతో భాగ్యం మీద కోప్పడుతూ ఇలా అడుగుతాడు. బా, ఏంటి భాగ్యం ఈ రసం ఇలా పాడైంది? రసం పాడవడం ఏంటండి? మొన్ననేగా చేసింది. రసం మొన్న చేయడం ఏంటి భాగ్యం? పిల్లలకి ఇటువంటి పాడైపోయిన ఆహారాన్ని పెడుతున్నావా ఏంటి? ఇలాంటి ఆహారం తింటే పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అంటూ రాజశేఖర్ భాగ్యం మీద కోప్పడతాడు. పాడవడం ఏంటండి? ఏది నన్ను చూడనివ్వండి. రుచి చూసిన భాగ్యం రాజశేఖర్తో ఇలా అంటుంది. అవునండి, కాస్త పాడైంది. కాస్త పాడవడం ఏంటి? అసలు పాడైంది రసం కాదు, నీ బుర్ర. పిసినార్తనంతో నీ బుర్ర పాడైంది. నీ పిసినార్తనంతో పిల్లల్ని నన్ను హింసిస్తున్నావు. పాపం, పిల్లలు కూడా నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ కోప్పడతాడు రాజశేఖర్. పిసినార్దైన భాగ్యం "ఆ, ఏంట్లే ఇవన్నీ పట్టించుకోవడం" అనుకుంటూ రాజశేఖర్ మాటలు పెద్దగా పట్టించుకోదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత భాగ్యానికి ఇవ్వవలసిన వడ్డీ డబ్బులు పట్టుకుని ఎదురింటి అనసూయ భాగ్యం ఇంటికొస్తుంది. భాగ్యం, ఓ భాగ్యం! చెప్పనసూయ, ఇదిగో భాగ్యం, నీకివ్వవలసిన వడ్డీ డబ్బులు. ఏంటనసూయ, ఈసారి ఆలస్యం కాలేదు, సరైన సమయానికే తీసుకునొచ్చేశావు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. దానికి సమాధానంగా అనసూయ ఇలా అంటుంది. మరేం లేదు భాగ్యం, నీ వడ్డీ వ్యాపారంలాగే నేను కూడా చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాను. దాన్నుండి డబ్బులు రాగానే నీకీ వడ్డీ చెల్లిస్తున్నాను. ఈ వ్యాపారం ఇలాగే సాగితే తొందరలో నీ అసలు కూడా తీర్చేస్తాను. అనసూయ మాటలకు భాగ్యం ఆశ్చర్యపోతుంది. ఎలా అయినా ఆ వ్యాపారం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనసూయతో ఇలా అంటుంది. ఏంటి, అసలు తీర్చేస్తావా? అంత లాభాలొచ్చే వ్యాపారమా? ఇంతకీ ఏంటా వ్యాపారం? మరేం లేదు భాగ్యం, పెళ్లి పేరంటాలకు నగలు అద్దెకిచ్చే వ్యాపారం. ఏంటి, నగలు అద్దెకిచ్చే వ్యాపారమా అంటూ ఆశ్చర్యపోతుంది భాగ్యం. దానికి సమాధానంగా అనసూయ ఇలా అంటుంది. అవును భాగ్యం, నగలు అద్దెకిచ్చే వ్యాపారమే. మన పెట్టెలో పడి ఉన్న బంగారాన్ని అద్దెకిచ్చి బోలె డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉండు, నీకర్థమయ్యేటట్టు చెప్తాను విను. ఒక నగను అద్దెకిచ్చామనుకో, అద్దె సమయమై తిరిగి నగ తీసుకొచ్చేటప్పుడు అద్దె కూడా మనకు లభిస్తుంది. ఈ వ్యాపారం ఏదో బావుంది అనసూయ. మా పుట్టింటి వాళ్ళు మా ఆయన చేయించినవి మొత్తం 7 వారాల నగలున్నాయి. నావి కూడా అద్దెకివ్వు అనసూయ అని అడుగుతుంది ఆశగా భాగ్యం. దాందేముంది భాగ్యం, ఈసారి నగలు అద్దెకు కావాలనొస్తే నీ దగ్గరికి తీసుకొనొస్తాన్లే. 7 వారాల నగలుంటే
బాగానే అద్దె వస్తుంది. అనసూయ అలా చెప్పడంతో భాగ్యంలో ఆనందం చిందులు తొక్కుతుంది. కొన్ని రోజుల తర్వాత అనసూయ నగల అద్దెకు బేరం వచ్చింది అంటూ కుందవీని తీసుకుని భాగ్యం ఇంటికొస్తుంది. భాగ్యం, భాగ్యం, ఇదిగో ఈమె పేరు కుందవి. ఈమె తోటి కోడలు తమ్ముడు పెళ్లికి వెళ్ళటానికి తను వేసుకోడానికి 7 వారాల నగలు కావాలంట. అందుకే నీ దగ్గరికి తీసుకునొచ్చాను. అవునా, రండ్రండి, ఇలా కూర్చోండి అంటూ భాగ్యం తెగ సంబరపడిపోతూ ఆ 7 వారాల నగలను పెట్టెనుంచి బయటికి తీసుకునొచ్చి కుందవి అనసూయ ముందు పెడుతుంది. భాగ్యం ఆ 7 వారాల నగలగ్గాను అద్దె మాట్లాడుతుంది. భాగ్యం అడిగినంత డబ్బిచ్చేందుకు కుందవి కూడా ఒప్పుకుంటుంది. ఇవి మా పుట్టింటి వాళ్ళ జ్ఞాపకం కుందవి. జాగ్రత్త సుమి, పేరుకి 7 వారాల నగలున్నా పెట్టుకుంటే ఎక్కడ అరిగిపోతాయో అని నేనెప్పుడూ పెట్టుకోనేలేదు. మీరేం కంగారు పడకండి, వీటిని అపురూపంగా చూసుకుంటాను కదా. ముందుగానే చెప్తున్నాను. అన్న సమయానికి తీసుకుని రాకపోతే ఎక్కువ అద్దె కట్టాల్సొస్తుంది. మరి మా తోటి కోడలు తమ్ముడి పెళ్ళైపోయిన మరుసటి రోజే మీ నగలు మీకు అప్పచెప్తానండి. అనసూయ, మరేం పర్వాలేదంటావా? మా వారికి చెప్పకుండా ఈ నగల్ని అద్దెకిస్తున్నాను. ఈమెని మనం నమ్మొచ్చు కదా అని భాగ్యం అనసూయని అడుగుతుంది. మరేం పర్వాలేదు భాగ్యం, ఈమె నా దగ్గర 2-3 సార్లు నగలు పట్టుకుని తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు కూడా చెల్లించింది. మరేం పర్వాలేదు, నువ్వు నమ్మకంతో ఇవ్వు. అనసూయ అలా అనేసరికి భాగ్యం ధైర్యం తెచ్చుకుని నగల్ని కుందవి చేతిలో పెడుతుంది. ఇంక వెళ్ళొస్తాం భాగ్యం. సరే అనసూయ, నగలు జాగ్రత్త కుందవి అంటూ కుందవికి తన నగల కోసం జాగ్రత్త చెప్తుంది భాగ్యం. అలా నగలకు గడువు రోజులు గడిచి నగల కోసం కుందవి ఆచూకీ తెలుసుకోవడానికి భాగ్యం అనసూయ దగ్గరికి వెళ్తుంది. ఏంటి భాగ్యం ఇలా వచ్చావు? అదే అనసూయ, నగల గడువు తేదీ ముగిసింది. ఇంకా కుందవి నగలు తీసుకొని రాలేదు. అందుకే నీకేమైనా తెలుస్తుందేమో అని ఇలా వచ్చాను. ఎందుకంత కంగారు పడతావు భాగ్యం? మనం చెప్పిన తేదీకి తీసుకొని రాకపోతే రెట్టింపు అద్దె ఇవ్వమని ముందే చెప్పాం కదా. ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ అద్దె నీకే వస్తుంది. అద్దె సంగతి పక్కన పెట్టు, ఇంట్లో తెలియకుండా ఇచ్చినందుకు చాలా కంగారుగా ఉంది. పైగా గడువు తేదీ ముగిసినా కూడా కుందవి ఇంకా నగలు ఇంటికి తీసుకురాలేదు. నువ్వే చూడు, రెట్టింపు అద్దెతో కుందవి మీ ఇంటికొస్తుంది. సరే అయితే అంటూ నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతుంది భాగ్యం. ఇంకొన్ని రోజులు గడిచినా కూడా కుందవి నగలు ఇంటికి తీసుకురాకపోయేసరికి కంగారుతో మళ్లీ అనసూయ ఇంటికి చేరుకుంటుంది. అనసూయ, అనసూయ, నగల ఆచూకీ ఏవైనా తెలిసిందా? ఏ నగలు? అయినా నీ నగల ఆచూకీ నాకెలా తెలుస్తుంది భాగ్యం? నువ్వద్దె వస్తుందని నగల్నిచ్చావు, ఆమె తీసుకుని వెళ్ళింది. మధ్యలో నన్నడిగితే నేనేం చేస్తాను? ఇందులో నాకేంటి సంబంధం? అనసూయ మాటలు విన్న భాగ్యం భయపడిపోతుంది. తనలో కంగారు మరింత పెరుగుతుంది. భాగ్యం అనసూయతో ఇలా అంటుంది. అదేంటి అనసూయ అలా అంటున్నావు? నీకామె తెలుసన్న నమ్మకంతోనే కదా నేను నా నగల అద్దెకిచ్చాను. నువ్విప్పుడిలా అంటే నేనేం చేసేది అని భాగ్యం కంటతడి పెట్టుకుంటుంది. దానికి అనసూయ కోపంగా, ఏంటి, నా మీద నమ్మకంతో ఇచ్చావా? అద్దె వస్తుందన్న ఆశతో ఇచ్చావు. వెళ్ళావు, నా మీద నిందలు వేయొద్దు అని అనసూయ అనేసరికి భాగ్యం బాధతో అక్కడ్నించి వెళ్ళిపోతుంది. భర్తకు ఏం జరిగిందో విషయం చెప్పి క్షమించమని వేడుకుంటుంది. నగల మీద బెంగతో మంచాన పడుతుంది. ఏమీ అనుభవించకుండా పిసినారి బుద్ధితో దాచి కూడబెట్టిన సొమ్ము పరుల పాలయిందని పశ్చాత్తాపపడుతుంది. భాగ్యం పశ్చాత్తాపం చూసి తన 7 వారాల నగలను రాజశేఖర్ భాగ్యం ముందు పెడతాడు. ఆ 7 వారాల నగలను చూసి ఆశ్చర్యంతో భాగ్యమిలా అంటుంది. ఏవండి, ఈ 7 వారాల నగలు ఎక్కడివండి? చూస్తే నా నగల్లానే ఉన్నాయి. నీ నగల్లా ఉండటం కాదు భాగ్యం, అవి నీ నగలే. నీ పిసినార్తనానికి స్వస్తి చెప్పాలని నేను పక్కింటి అనసూయ చెల్లాయి కలిసి ఆడిన నాటకమిది. నువ్వు పశ్చాత్తాపడ్డావు, మేం నిజం చెప్పాం. అవునా అండి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నాకు బుద్ధొచ్చిందండి. ఇక నుండి పిసినార్లాగా ప్రవర్తించను. పిల్లల్ని చక్కగా చూసుకుంటాను అంటూ
భాగ్యం తన తప్పుని తెలుసుకుని రాజశేఖరానికి క్షమాపణ చెప్తుంది. భాగ్యంలో వచ్చిన మార్పుకు రాజశేఖర్ పిల్లలు ఎంతో ఆనందపడతారు.